కాన్సెప్ట్ వచ్చేసి దేని గురించి చేస్తున్నాం అంటే నెంబర్ అనే డాటా టైప్ గురించి చూస్తాం. ఏంటి డాటా టైప్? నెంబర్ అనే డాటా టైప్ గురించి చూస్తాం. సో ఈ నెంబర్ అనే డాటా టైప్ ఏం చేస్తుంది అంటే వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడం కోసం నెంబర్ అనే డాటా టైప్ ద్వారా యూజ్ చేస్తాం. సో మనం ప్రీవియస్ గా చూసింది స్ట్రింగ్ అనే డాటా టైప్. జస్ట్ ఇప్పుడు మనం చూసేది నెంబర్ అనే డాటా టైప్ గురించి చూస్తాం. సో ఈ నెంబర్ అనే డాటా టైప్ లోకి వచ్చేసి ఒక వాల్యూస్ అనేది అసైన్ చేస్తాం. సో వాల్యూస్ అసైన్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, ఎప్పుడైనా ఒక వేరియబుల్ లకు వాల్యూస్ అయినా టెక్స్ట్ అయినా డెసిమల్ అయినా అసైన్ చేయాలన్నప్పుడు యూజ్ చేయాల్సింది ఏంటంటే ఈక్వల్స్ అని యూజ్ చేస్తాం. సో ఈక్వల్స్ అనేది దేని కిందకి వస్తుంది, మనకు అసైన్మెంట్ ఆపరేటర్ కిందకి వస్తుంది. దేని కిందకి వస్తుంది? అసైన్మెంట్ ఆపరేటర్ కిందకి వస్తుంది. సో var ఈక్వల్స్ టు 1, var ఈక్వల్స్ టు var 2 ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాం. సో ఇప్పుడు నాకు వేరియబుల్స్ ని క్రియేట్ చేయడం కోసం ఈ విధంగా ఇస్తాను. సో వేరియబుల్ నథింగ్ బట్ ఏంటంటే ఒక మెమరీని అలొకేట్ చేసేదాన్ని వేరియబుల్ అని కాల్ చేస్తాం. సో అంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానిలోకి వాల్యూస్ ఇస్తున్నామంటే దాన్ని వేరియబుల్ అలొకేట్ అయినట్టే. ఏంటి వేరియబుల్ క్రియేట్ చేసి దానికి వాల్యూస్ ఇస్తున్నామంటే మెమరీ అలొకేట్ అయినట్టే. సో మరి ఇక్కడ దీనికి ఒక వాల్యూ ఇచ్చాను, దీనికి ఒక వాల్యూ ఇచ్చాను. సో ఇది వేరియబుల్ క్రియేట్ చేయడం. సో మరి వేరియబుల్ అవసరం లేకపోతే ఏం చేస్తామంటే డెల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో డెల్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే డీఅలొకేట్ చేస్తుంది. ఏంటి డెల్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? డీఅలొకేట్ చేస్తుంది. అంటే ఆల్రెడీ రన్ అయ్యేదాన్ని, సో అంటే ఆల్రెడీ మెమరీ క్రియేట్ అయిందని డీఅలొకేట్ చేయడం కోసం డెల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకేంటి వార్ అనే ఫంక్షన్ దేనికోసం అంటే మెమరీ క్రియేట్ చేయడం కోసం. అదే మెమరీ డిలీట్ చేయాలనుకున్నప్పుడు డెల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో డెల్ అని ఇచ్చేసి ఈ విధంగా ఇస్తాం. సో పైథాన్ సపోర్ట్ 4 అంటే మనకేంటి 4 డిఫరెంట్ డాటా టైప్స్ గా ఉన్నాయి. ఏది ఇంటీజర్ లోనే నెంబర్ లోనే ఈ 4 టైప్స్ గా ఉన్నాయి. సో ఇంట్ అని ఉంది, లాంగ్ అని ఉంది, ఫ్లోట్ అని ఉంది, కాంప్లెక్స్ టైప్ అని. ఓకే, వీటి గురించి మనం ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్ లోనే చూసాం. సో మరి ఇక్కడ నాకు టైప్ కన్వర్షన్ కూడా చూసాం. ఒక డాటా టైప్ నుంచి ఒక డాటా టైప్ గా కన్వర్ట్ చేసేదాన్ని ఏమంటాం? టైప్ కాస్టింగ్ అంటాం. ఏం కాల్ చేస్తాం? టైప్ కాస్టింగ్ అంటాం. సో అంటే ఒక డాటా టైప్ నుంచి ఒక డాటా టైప్ గా కన్వర్ట్ చేయడం కోసం టైప్ కాస్టింగ్ అని కాల్ చేస్తాం. సో మరి ఈ రోజు కొత్తది ఏముంది అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ గురించి చూస్తాం. సో అంటే మనం స్టార్టింగ్ క్లాస్ లోపల డాటా టైప్స్ ఏమి ఉంటాయి అనేది మాత్రం చూసాం, దాన్ని ఎట్లా స్టోర్ చేస్తారని చూసాం. దెన్ ఇక్కడ మాత్రం ఏంటి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ ఏముంటాయని చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి మ్యాథ్స్ అనే ఫంక్షన్. సో ఈ మ్యాథ్స్ అనే ఫంక్షన్ దేనికోసం అంటే మాక్సిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఏంటి మ్యాథ్స్ అనే ఫంక్షన్ దేనికోసం? మాక్సిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం మ్యాథ్స్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో మరి దీన్ని ఎలా ఇస్తున్నారో చూద్దాం. సో సపోజ్ ఇలా మెన్షన్ చేస్తాను, సంథింగ్ మ్యాథ్స్ అని తీసుకున్నాం. సో మనం ఇంతకుముందు క్యారెక్టర్లో కూడా మ్యాథ్స్ అని ఇచ్చాం. సో స్ట్రింగ్లో మ్యాథ్స్ అని ఇస్తే ఏం జరిగింది? హైయెస్ట్ పొజిషన్ ఉన్న క్యారెక్టర్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ నాకేంటి నెంబర్ లోపల మ్యాక్సిమం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో సంథింగ్ ఏదో ఒక వేరియబుల్స్ తీసుకున్నాం పర్లేదు, డైరెక్ట్ అక్కడ అసైన్ చేసినా పర్లేదు. ఇలా ఇచ్చాను. సో ప్రింట్ అని ఇచ్చేసి max value is max అని ఇచ్చేసి a కామా b కామా c అని ఇస్తాను. సో సేవ్, దెన్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. రన్ చేస్తాను. ఏం జరిగింది అని మనం ఇచ్చిన వేరియబుల్స్, సో ఇచ్చిన వేరియబుల్స్ లోపల హైయెస్ట్ వాల్యూ ఉన్నది వచ్చేసి ఏంటి 30 అనేది మ్యాక్సిమం హైయెస్ట్ వాల్యూ ఉన్నట. ఓకేనా. సో నెక్స్ట్ అనదర్ ఫంక్షన్ ఏముందంటే మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. సో మినిమం వాల్యూ ఈజ్, సో ఏంటి ఫంక్షన్ నేమ్ మిన్ అని ఇస్తాం, ఏ కామా బి కామా సి అని ఇస్తాం. సో రన్ చేస్తాం. సో మినిమం వాల్యూ ఏంటట 10. సో మ్యాక్సిమం వాల్యూ 30, మినిమం వాల్యూ 10. అలా మీ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ పవర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి x to the power y, ఇట్లా మనం పవర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు దీనికోసం మనకి ఏ మోడ్యూల్ కావాలి అంటే మ్యాథ్ అనే మోడ్యూల్ కావాలి. ఏంటి మోడ్యూల్ ఏది కావాలి? మ్యాథ్ అనే మోడ్యూల్ కావాలి. సో మ్యాథ్ అనే మోడ్యూల్ లోపల POW అనేది పవర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం.
సో మరి దీనికోసం ఎలా చేస్తామంటే ఇదే ప్రోగ్రాంలో చేయొచ్చు. సో లేదంటే దీన్ని తీసేసైనా చేస్తాం. సో ఇంపోర్ట్ మ్యాథడ్ మోడల్ నేమ్. సో ప్రింట్ పవర్ వాల్యూ ఈస్ ఏమని ఇస్తాను, POW అని ఇచ్చేసి సంథింగ్ 100, 2 అని ఇస్తాను. ఎంతట 10,000. 1000కి ఎంత వస్తుంది, 100కి 1000 వస్తుంది. సో సపోజ్ 1004 అని ఇస్తాను. అంటే ఏం జరుగుతుంది, పవర్ వాల్యూ అనేది ఇండికేట్ అవుతుంది. ఏంటి పవర్ వాల్యూ అనేది ఇండికేట్ అవుతుంది. సో అలా ఇవ్వడం కోసం ఇచ్చే ఫంక్షన్ ఏంటి మనకు POW అనే ఫంక్షన్. నెక్స్ట్ రౌండ్ అనే ఫంక్షన్. మరి ఈ రౌండ్ అనే ఫంక్షన్ దేనికోసం అంటే డిసిమల్ ప్లేసెస్ని తీసేయడం కోసం యూజ్ చేసేదాన్ని ఏమంటారంటే రౌండ్ అని యూజ్ చేస్తాను. సో మరి ఎలా యూజ్ చేస్తామంటే, సో నాకు దీనికి రౌండ్కి మ్యాథ్ మోడల్ అవసరం లేదు. సంథింగ్ ఇలా శాలరీ అని తీసుకున్నాను అనుకోండి. సో 25,000 సంథింగ్ ఇలా ఇచ్చాను. డాట్ డిసిమల్స్ మెన్షన్ చేస్తాను, ఇలా ఇచ్చాను. సో ప్రింట్ శాలరీ ఈజ్ అని ఇచ్చేసి రాస్తాను. సో రౌండ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి SAL కామా ఎన్ని డిసిమల్స్ కావాలో మెన్షన్ చేస్తాను. ఎన్ని డిసిమల్స్ వచ్చాయి చూడండి, 94 వచ్చింది. సో మరి ఈ డిసిమల్లో ఏం చేద్దాం అనుకున్నా అంటే 6 అని పెట్టాను, దీని ముందట 7 అని పెట్టాను, దీని ముందట 8 అని పెట్టాను. సో సేవ్ చేసి రన్ చేస్తాను. సో అవుట్పుట్లో ఏం కనబడుతుంది, 97. సో ఇంతకుముందు మాత్రం ఏమొచ్చింది, 94 ఉండే. ఎందుకు 94 వచ్చింది, ఇక్కడ 97 ఎందుకు వచ్చింది? మనము స్టార్ట్ చేసినప్పుడు 96. సో ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ ఈ డిసిమల్స్ కట్ చేస్తాను అంటే లైక్ ఇప్పుడు 2 డిసిమల్స్ అయినప్పుడు ఈ డిసిమల్స్ కట్ చేస్తాం కదా. సో ఈ డిసిమల్స్ కట్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ వాల్యూసే అంటే ఈ డిసిమల్ వాల్యూసే ఒక సర్టెన్ అమౌంట్ రిలేటెడ్ అయితే మనకు చాలా డిఫరెన్స్ కూడా వస్తుంటుంది. సో అలా కాకుండా మనకు ఏం చేస్తామంటే ఇక్కడ 5 కంటే ఎబో అంటే 6 నుంచి కౌంట్ అవుతున్నాను. అంటే ఇప్పుడు నాకు కట్ చేసే వాల్యూ అనేది 5 కంటే ఎబో అయినట్టయితే నాకు ఏం చేస్తుందట, బిఫోర్ వాల్యూకి ఒక ఇంక్రిమెంట్ ఇస్తుందట. ఏంటి 5 కంటే ఎబో అయినట్టయితే ఏం చేస్తుంది, బిఫోర్ వాల్యూకి ఒక ఇంక్రిమెంట్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ 8 ఉంది. సో దీన్ని కట్ చేస్తే ఏంటి, దీనికి ఇంక్రిమెంట్ ఇస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, 8 అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను ఏంటి ఇది కూడా కట్ చేస్తే ఏం జరుగుతుంది, దీనికి ముందటికి ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తుంది. సో అంటే ఇక్కడ ఏం చూపడుతుంది, 97 అని చూపడుతుంది. సో 97 వస్తుందా. సో నేను కావాలనే 3 డిసిమల్స్ పెడుతున్నాను. సో ఓన్లీ 3 డిసిమల్స్ పెడుతున్నాను, రన్ చేస్తాను. ఇప్పుడు చూడండి 968. యాక్చువల్గా ఉన్నది ఏంటి 7 మాత్రమే. ఏం చేస్తాను, 5 కంటే ఎబో నైట్ అయితే ఏం జరుగుతుంది, బిఫోర్ వాల్యూకి. సో బిఫోర్ వాల్యూకి ఇంక్రిమెంట్ చేస్తుంది. సో సపోజ్ 2 పెడుతున్నాను, 97 అవుతుంది. సో మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే సపోజ్ ఈ బిఫోర్ వాల్యూ తక్కువ పెడదాం, 3 అని పెడుతున్నాను. సో ఇది ఇంక్రిమెంటే ఉంది, 5 కంటే ఎబోనే ఉంది. దీనికి ఇంక్రిమెంట్ ఇచ్చినా కూడా ఎంత అవుతుంది, 4 అవుతుంది. 4 తర్వాత మళ్ళీ దీన్ని కట్ చేస్తే ఏంటి, దీని ముందుకి ఇంక్రిమెంట్ ఇస్తుందా, మరి 5 కంటే ఎబో ఉన్నది కాబట్టి ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఇది 5 కంటే ఎబో అయితేనే దీనికి ఇంక్రిమెంట్ ఇస్తుంది. ఇప్పుడు కట్ చేసే వాల్యూ అనేది 3 ఉన్నది కాబట్టి సేమ్ వస్తుంది. సో 96 రావాలి మనకు. అలా మనకి డిసిమల్ ప్లేసెస్ని కట్ చేయడాన్ని ఏమంటారంటే రౌండ్ అని యూజ్ చేస్తాం. ఏంటి ఆప్షన్ రౌండ్. సో
సో ఫార్ములా వచ్చేసి మనకేంటి ఫంక్షన్ వచ్చేసి రౌండ్ అనే ఫంక్షన్ ని కట్ చేయడం కోసం దెన్ 5 కంటే అబోవ్ అయినట్టయితే బిఫోర్ వాల్యూకి ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తుంది. దెన్ నాకు ఏమి ఇంక్రిమెంట్ లేకపోతే 5 కంటే బిలో ఉన్నట్టయితే ఏమి ఇంక్రిమెంట్ చేయదు. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం, ఏంటి ఎస్క్యూఆర్టీ అనే ఫంక్షన్. సో దీనికి ఏ మోడల్ కావాలి అంటే మ్యాథ్ అనే మోడలే కావాలి. సో ఈ మ్యాథ్ అనే మోడల్ యూజ్ చేస్తూ స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మ్యాథ్ అని ఇచ్చేస్తున్నాం. సో ఇక్కడ మెసేజ్ ఏదైనా రాయొచ్చు మన ఇష్టం. సో మ్యాథ్ అనేది మోడల్ నేమ్, ఎస్క్యూఆర్టీ అనేది ఫంక్షన్ నేమ్ 100 అని ఇచ్చాను. సో తర్వాత మ్యాథ్ అనేది మోడల్ నేమ్, ఎస్క్యూఆర్టీ అనేది ఫంక్షన్ నేమ్. సో స్క్వేర్ రూట్కి 7 స్క్వేర్ రూట్. తర్వాత నెక్స్ట్ పై వాల్యూకి స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మ్యాథ్ డాట్ పై అని ఇస్తే పై వాల్యూ ఏది ఉంటుందో ఆ వాల్యూని బేస్ చేసుకొని నాకు ఫైండ్ అవుట్ కావాలి. సో అలా ఇక్కడ మనకి ఏం చేస్తాను, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తూ వస్తాం. సో ఇదంతా మనకు దేని లోపల వస్తున్నాయి, నెంబర్ లోపలనే నెంబర్ ఫంక్షన్స్ గురించి వస్తాం. నెంబర్ ఫంక్షన్స్ గురించి వస్తాం. తర్వాత నెక్స్ట్ ర్యాండమ్ నెంబర్ ఫంక్షన్స్ అన్నాం. నెక్స్ట్ ఫంక్షన్స్ వచ్చేసి ర్యాండమ్ నెంబర్ ఫంక్షన్స్. సో ఈ ర్యాండమ్ నెంబర్ ఫంక్షన్స్ అనేది కూడా నెంబర్ కేటగిరీలోనే, కానీ మనకు దీన్ని సపరేట్ కేటగిరీ లెక్క చెప్పుకున్నాం. సో ర్యాండమ్ నెంబర్ ఫంక్షన్స్ అన్నాం. సో మరి ఈ ర్యాండమ్ నెంబర్ ఫంక్షన్స్ అంటే ఏ విధంగా చేస్తారని చూద్దాం. సో ఇంపోర్ట్ ర్యాండమ్ అని ఇస్తాం. ఏంటది ఇంపోర్ట్ ర్యాండమ్ అని ఇచ్చాం. ఓకే,